నమస్తే పెద్ద మనిషి. నమస్తే సార్. ఏం పేరే? నా పేరు బాలస్వామి సార్. బాలస్వామి. నువ్వేనాటగా ఈ బస్తీకి లీడర్? అవు సార్. మరి ఏంది మరి మీ కొట్లాట మీ పోరాటం ఏందాక వచ్చింది? మాకు లక్ష్మణ్ సార్ మీటాలు ఇప్పించిండు, నల్లలు ఇప్పించిండు, అన్నీ ఇప్పించిండు. ఇండ్లు ఇంతవరకు లేదు సార్. దోమలకు ఈగలకు మేము అన్నిటికీ పడిసేస్తున్నాం. మాకు ఏది లేదు. ఆ సార్ ఉన్నాగానే మాకు ఇట్లా అట్లా జీవగాని వచ్చినట్టు గల్లీ గల్లీ తిరిగి నీళ్ళు తెచ్చుకుంటుంటే గల్లీ గల్లీ తిరిగి నీళ్ళు తెచ్చుకున్నాక ఆయన వచ్చి మాకు నీళ్ళు మళ్ళా నల్లలు ఇప్పించిండు. నల్లలు ఇప్పించి మాకు మీటర్లు ఇప్పించిండు. అన్ని అవకాశం కల్పించిండు. ఇంకా మాకు ఇచ్చే టైంలో ఆయన ఎంకి ముఖం అయ్యిండు. ఎంకి ముఖం అయినా వచ్చిన వాళ్ళు మొత్తం ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు, కానీ ఆశ పెడతారు, ఏ పని చేస్తలేరు. ఏం చెప్పారు మీకు ఇప్పుడు లోట్లకు వచ్చినప్పుడు? అందరూ వచ్చినప్పుడల్లా మాకేయండి, మేము మాకేపిస్తే మీకు పనులు చేపిస్తాము, మీకు అన్ని మంచిగా ఇండ్లు కట్టిస్తాము, మీకు సేవ చేస్తామని అన్నారు. ఒక్కరు చేసింది లేదు. ఆయన లక్ష్మణ్ సారు ఆయన కడప చల్లకుండా మీటర్లు ఇప్పించిండు, నల్లలు ఇప్పించిండు. నల్లలు లేక తొలిగి అయితే మా గల్లీ గల్లీ కింది బస్తకి ఇక్కడ అక్కడ పోయి నల్లలు నీళ్లు తెచ్చుకుంటుంటాయి. నీళ్లు తెచ్చుకుంటే ఆయన వచ్చి నల్లలు ఇప్పించిండు. ఫస్ట్ 5 రూపాయల 5 మందికి కలిసి ఒక నల్ల ఇప్పించిండు. ఆ నల్ల పోయినాక మళ్ళీ ఇంటింటికి రూపాయి నల్లలాగా ఇంటింటికి ఇప్పించిండు. ఇంటింటికి ఇప్పించి మీటర్ ఎవరికి లేకపోతే వాళ్ళకి మీటర్ ఇండ్లు వస్తలేవు సార్. పెట్టుకున్నాం సార్, పెట్టుకున్నాం, ఎవరు ఇస్తలేరు. ఇంకా మాకు ఈ దోమలకు ఈగలకు ఈ కష్టాలు ఎప్పుడు తప్పిస్తారని మా బాధ మేము పడుతున్నాం. ఏ సార్ వస్తలేరు. మేము దగ్గర దగ్గర 20 ఏండ్లు దాటే సార్. 30 అయితే. నా వయసు సార్, నా వయసు 63 అట్లా ఉంటాయి. నా పిల్లలే పెళ్ళిళ్ళకి వచ్చిండ్రు సార్. నా పెద్ద కొడుకు మలేసే, నా పెద్ద కొడుకు ఓర్ మలేసు ఇంకా నా పెద్ద కొడుకే దగ్గర దగ్గర బీటెక్ అయిపోయి మా 2 ఏళ్ళ దగ్గర 19 ఏళ్ళు ఉండవో, అది 25 ఏళ్ళు ఉంటావో ఏమో. పిల్ల డిగ్రీ 7 లాస్ట్ ఇయర్. ఇంకా పిల్లగాడు చిన్నోడు ఇంటరు నారాయణ కాలేజీలో. ఈయన పెద్ద కొడుకు. ఏం చదువుకున్నాను? బీటెక్ చేసిన. ఎక్కడ చేసినావు? సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఏ బ్రాంచ్? ఇబ్రహీంపట్నం ఈసీ బ్రాంచ్. ఓకే. ఎప్పుడైపోయింది బీటెక్? లాస్ట్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు? పుట్టిందంతా ఇక్కడేనా? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఈ గుడిసెల నుంచి ఇక్కడ నుంచి. అంతేనా? ఇబ్బంది అయితే లేదా? ఇంత చిన్న గుడిసెలు ఇంత మంది ఉంటున్నారు కదా. ఇబ్బంది కాకుండా ఉంటుందా? ఎంత మంది ఉంటారు ఇప్పుడు ఇలా? ఇంట్లోనా 5 మెంబర్స్ ఉంటున్నాం. 5 ఈ చిన్న గుడిసెల్ని. నా ఇంట్లో ఇంత ముందుకు మా నాయనమ్మ ఉన్నప్పుడు 6 మెంబర్స్ ఉంటుండే. మా నాయనమ్మ 2017లో పాస్ అవుట్ అయింది. హెల్త్ బాగాలేక. అప్పటి నుంచి మీరు 5 ఉంటారు? అవును, 5. మీకేం చెప్పారు ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడల్లా, ఓట్ల కోసం వచ్చినప్పుడల్లా? అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆయన ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఏమో 2018లో మాకు అంత పరిచయం లేకుండే వేసినాం. ఇక టీఆర్ఎస్ వస్తాను ఒక అంటే అంత ముందుకు 14లో టీఆర్ఎస్ వచ్చినప్పుడు మంచి అభివృద్ధి అవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మాకు పనులు అయితే అన్నట్టు మేము గెలిపించిన తర్వాత మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆయన పట్టించుకోలే. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు ఇక్కడికి వచ్చిన క్యాంపెయిన్ పెట్టినా మేము. పెడితే ఇక్కడికి వచ్చి మీకు ఫస్ట్ మీ పని చేస్తాము, ఫస్ట్ అయితే ఎలక్షన్స్ అయిపోయినా నెక్స్ట్ డే మీ పని చేస్తామని చెప్పారు. అయితే నేను ఇంకొకటి ఏం చెప్పారు అంటే, మనం ఉన్న ల్యాండ్ ఇది ఒకటి లిటికేషన్లు ఉంది, హౌసింగ్ బోర్డు వాళ్ళ చేతులు ఉంది, అందుకని చెప్పేసి ఫస్ట్ ఆ క్లియరెన్స్ పేపర్లు తెచ్చుకున్న తర్వాత మీ పని చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక పోతేనేమో మాట్లాడి పంపించేయడం, ఎప్పుడు పోయినా ఇక మాట్లాడి పంపించేయడం తప్ప ఏం పని చేస్తాడు. పరిష్కారం ఏం లేదు. వచ్చినప్పుడల్లా మంచిగా మాట్లాడతారు, పంపించేస్తారు. ఏం చేసిండ్రు సార్? గుడిసెల రెచ్చగొట్టి ఇంతోనికి పెత్తానం అంతోనికి పెత్తానం అంతోనికి పెత్తానం ఇచ్చి గుడిసెల మొత్తం వాళ్ళు ఓట్లు గుందనికే ప్లాన్ చేస్తుంటారు. కానీ ఒక ఎంఆర్ఓ సార్ వచ్చిపోయిండు, ఒకసారి వచ్చిండు, 2 సార్లు వచ్చిండు. వచ్చి సర్వే చేసిండ్రు. ఇంతవరకు యాది లేదు సార్, ఇంతవరకు యాది లేదు.